మా డ్యాడీ మేము వచ్చామంటే ఒక మేకని కట్ చేయించి మా కోసం బోటి చేస్తారని నేను లాస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు చెప్పాను కదా. ఈసారి కూడా మేకని కట్ చేయించి బోటి చేశారు, కానీ కొంచెం లేట్ అయింది. ఈసారి అయితే మా డాడీ కాకుండా మా హస్బెండ్తో మా డాడీ దగ్గరుండి చేయించారు. బోటి మాత్రమే కాదు, మటన్ కర్రీ కూడా చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కర్. బోటి అయితే 3 kgs ఉంది. ఇంకా ఏమీ వేయకుండా డైరెక్ట్గా బోటీని వేసి వాటర్ వేసి చాలా బాగా బాయిల్ చేశారు. ఇంకా తర్వాత అయితే పసుపు అవన్నీ వేశారు. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు బోటి రెసిపీ మా డాడీ ఎలా చేశారో చూపించాను కదా. ఈసారి అయితే మా డాడీ దగ్గరుండి మా హస్బెండ్తో, అంటే నేనే ఎప్పుడు చేస్తాను కదా, నువ్వు కూడా నేర్చుకొని అండ్ దగ్గరుండి చెప్తూ ఉంటే మా హస్బెండ్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే కొంచెం లేట్గా రావడం వల్ల, అంటే సండే కదా, వాళ్ళకి వేరే వాళ్ళు కట్ చేయించడానికి ఉన్నారనేసి అయితే తను కొంచెం లేట్గా రావడం వల్ల అయితే మేము కుకింగ్ స్టార్ట్ చేసేసరికి అయితే 12:30, 1 అవుతుంది. ఇంకా ఈ హీట్ వేవ్స్కి కుకింగ్ చేయాలి అంటే చాలా వేడిగా ఉందనేసి అయితే మా ఇంటి ముందు అయితే చాలా పెద్ద జామ చెట్టు ఉంటుంది. ఇంకా ఆ జామ చెట్టు ముందు స్టవ్ పెట్టేసి కుకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ వేడికి చెట్టు కింద అయితే కొంచెం అంత వేడిగా అనిపించదు అనేసి అయితే ఇంకా బయటనే స్టవ్ పెట్టేసి అయితే కుక్ చేశారు. ఈ బోటీ ఫ్రై అయితే మేము ఆఫ్టర్నూన్ తిన్నాము. ఇంకా నైట్ కోసం అయితే మటన్ కర్రీ కూడా చేయమని చెప్పాము. ఇంకెలాగో బోటీ ఫ్రై ఉంది కదా, ఆల్రెడీ ఎక్కువ ఫ్రైసే తింటున్నాము, కొంచెం మటన్ సూప్లా చేస్తే బాగుంటుంది. ఈ బోటీ ఫ్రై వీడియో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేశారు, అది బోటీ ఫ్రై కాదు, దాన్ని సొలాయ్ అంటారు అని. అంటే బంజారా స్టైల్లో ఇది చేయడం. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటే అది మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మా డాడీ వండడం స్టార్ట్ చేశారు. దాన్ని మేమైతే బోటీ ఫ్రై అని అంటాం. వాళ్ళు బంజారా వాళ్ళైతే దాన్ని సొలాయ్ అని అంటారు వాళ్ళ భాషలో. అంటే అది సొలాయ్ అంటారని నాకు కూడా తెలుసు, కానీ సొలాయ్ అని చెప్తే అందరికీ అర్థం అవ్వదు అనేసి అయితే నేను బోటీ ఫ్రై అని చెప్పాను. ఇంకా మటన్ అయితే ఒక 6 kgs వరకు ఉంటుంది. ఆ రోజు సండే కదా, నెక్స్ట్ డే మండే అని ఆ రోజు మేము తినమనేసి అయితే ఒక 2 kgs మాత్రమే నైట్ కోసమని కొంచెం చారులాగా చేస్తే బాగుంటుంది. సూప్ అన్నీ ఫ్రైయే కదా, ఆల్రెడీ బోటీ కూడా ఆఫ్టర్నూన్ ఫ్రై లాగే తిన్నాం కదా. ఈరోజైతే ఇంకా సూప్లా చేస్తే బాగుంటుంది అనేసి అయితే సూప్ చేయమన్నానని చెప్పాను కదా. ఇంకా సూప్ కోసం 2 kgs మటన్ అయితే తీసేసి ఇంకా మిగిలిన మటన్ని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇంకా మండే ఎవరు తినం కదా, ఆ తర్వాత అయితే దేనికైనా అంటే ఫ్రై కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనేసి అయితే మిగిలిన మటన్ని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసాము. మేము వచ్చామంటే ఇంకా మా సిస్టర్ వాళ్ళు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. మా డాడీ మటన్, బోటి ఇవన్నీ వండించి అందరం బాగా తిని బాగా ఎంజాయ్ చేస్తామని నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఇంకో సిస్టర్ అయితే తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తనైతే రాలేదు, తను ఒక్కటి మాత్రం మిస్ అయింది ఈసారి. మటన్ మేము ఫ్రిడ్జ్లో ఉంచామని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే ఇంకా ట్యూస్డే రోజు వెళ్ళారు. మటన్ చాలా ఉంది అనేసి మా హస్బెండ్తో పాటు కూడా 1 kg మటన్ తీసుకెళ్ళమని పంపించారు. 10 hours జర్నీ చేసినా కూడా మటన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అది ఎలా చేస్తాము, అంటే ఎలా స్టోర్ చేస్తాము, ఎలా తీసుకెళ్తారు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే బోటీ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా అందరం కలిసి కూర్చొని తింటూ, అలాగే మటన్ కూడా స్టవ్ పైన పెట్టాము. ఇంకా ఎలాగో బాయిల్ అవుతూ ఉడుకుతూ ఉంటుంది, మనం ఆలోపు తినొచ్చు అనుకున్నాము. ఇంకా అలా మాట్లాడుతూ ఈ మటన్ స్టవ్ పైన ఉంది అనేది కూడా మర్చిపోయాము. అందుకే లైట్గా కింద అయితే మాడిపోయింది. మళ్ళీ గుర్తుకొచ్చి అయితే వండడం స్టార్ట్ చేసాము. ఇంకా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని అలా తింటూ ఉంటే అన్నీ మర్చిపోతాం కదా, అలా మేము స్టవ్ పైన మటన్ పెట్టింది మర్చిపోయి మళ్ళీ గుర్తుకొచ్చి అయితే వచ్చి చేసేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా డాడీ చేసిన బోటీ వీడియో అయితే మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ అయితే చూసి, మీ డాడీ మీరు వచ్చినప్పుడు బోటీ చేశారు, బాగా తిన్నారు కదా అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ వీడియోకి అయితే చాలామంది కనెక్ట్ అయ్యారు. మా డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళినప్పుడు ఇలాగే చికెను, మటన్ అన్నీ తీసుకొచ్చి పెడతారని చెప్తూ ఉన్నారు మాతోని. మా డాడీ మేము వచ్చినప్పుడల్లా ఇంత ఫ్రెష్ మటన్ తీసుకొచ్చి, మేము ఇక్కడ ఇంత ఫ్రెష్ మటన్ తింటాం కదా. మేము అక్కడ ఉండే దగ్గర వైజాగ్లో అయితే మా హస్బెండ్ కొన్నిసార్లు తెచ్చినప్పుడు మటన్ బాగుంటుంది మటన్ షాప్లో, కొన్నిసార్లు అయితే స్మెల్ వస్తుంది. అంటే వాళ్ళు ఎలా ఇస్తారో తెలియదు, కానీ ఒకసారి అయితే చాలా స్మెల్ వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇంకా మటన్ షాప్లో తీసుకోవాలి అంటే తీసుకోవాలనిపించదు. మా పక్కన విలేజెస్లో ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకా ఫ్రెష్ మటన్ కట్ చేస్తారు, అప్పుడైతే తెప్పించుకుంటాం, అది ఫ్రెష్గా ఉంటుంది అనేసి అయితే. నేను లాస్ట్ టైం పెట్టిన బోటీ వీడియోకి అయితే చాలామంది కనెక్ట్ అయ్యారు. మా డాడీ వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు ఇలాగే చేస్తారని చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.